లైలా సూపర్ ఉందన్న. సినిమా అని ఆపేసాం. నేను జగన్ ఒక్కసారి విశ్వాక్సేన్ని చూడండి లోపల వదిలేసుకొని వస్తారు హైకోర్టు అన్న నా ఫ్రెండ్స్ సినిమాకి వచ్చిండు. ఏ తమ్ముడు ఏముందా సినిమాలో బాయ్కాట్ లైలా అన్నోలే నా సినిమా వచ్చి అరే ఏ ముందురా లైలా పిసుకుదామా వచ్చేదామా అన్నారు. ఏ అట్లా చాలా మంది సినిమా ఏంటంటే సినిమా ఓకే తీర్చు, కానీ సినిమాలో రకరకాలుగా చేశారు. సినిమా హీరోని మేమే అంటలే, సినిమాని మేమే అంటలే, కానీ ఆయన ఏదంటే అది మాట్లాడడం, ఆ సినిమా ఫంక్షన్లో ఏదంటే అది ఓకడం, ఏదో లేవనని మాట్లాడిన దానికి ఆల్రెడీ సారీ చెప్పిండ్రే. ఇంకా సినిమా సినిమా సంబంధం లేదు భయ, సినిమా బాయ్కాట్ అంతే. లేదు అంటే బాయ్కాట్ అన్నాడు, వీడే బాయ్కాట్ అన్నాడు, వీడియో వచ్చి చూసిండు. కాసేపు బాగా లైలా పండు కానీ నేను ఫైన్ లో చెప్పేదాలో ఒకటే, లైలా పండు సినిమాని ఆయన సినిమా తగ్గట్టు లైలా పండు సినిమాలో బయట దేని మాట్లాడతారు ఎందుకు మాట్లాడినోడే గుద్దవాల కొట్టండి. నువ్వు గుద్దవాల కొట్టండి. మా హీరో కష్టపడ్డాడనా అన్నా ప్లీజ్ అన్నా, మా హీరో చాలా కష్టపడ్డాడు. దండం పెడతాను. నేను చెప్పేదాలో హీరో కష్టపడతాడు కరెక్ట్, కానీ ఏందో మాట్లాడటం ఎవడో చట్టం చేసిన దానికి మా హీరో తప్పంటే వారిని కొట్టండి, తిట్టండి, చంపండి, కానీ మా సినిమాని అయితే బతికియండి అయ్యా. ప్లీజ్ అయ్యా, బతికియండి అయ్యా. నేను కూడా జగన్ అప్పుడు జగన్ కి ఎటువంటి, కానీ ఏదైతే పృథ్వీరాజ్ మాట్లాడిండో అది చాలా తప్పు. అట్లాంటి వానికి దేవుడు శిక్షించాడు ఆల్రెడీ. బీపీ షుగర్ అన్ని తక్కువ హాస్పిటల్లో పడ్డాడు, వాడు భయపడుతుండు, వాడు ఏమైనా వేసుకోండి, కానీ మా ఓన్ సినిమా అయితే బతికేయండి అయ్యా. మీకోసం లైలా ప్లీజ్ అయ్యా. కరెక్టే, ఆయన ఏంటంటే సినిమా ఫంక్షన్ సినిమా గురించే మాట్లాడాల. ఆయన ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగడం, ఆ పార్టీ ఓడిపోయారు. మీలాంటి వాళ్ళు తెలుగు ఇండస్ట్రీ నుంచి బాయ్కాట్ చేయండి, అట్లాంటి బాయ్కాట్ చేయండి. కానీ నేను అంటలేదు, ఇప్పుడు మేము జగన్ అంటుండే వీడు.